అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను కడప కారం చేస్తున్నానండి. అంటే కడప కారం అంటే మామూలు పచ్చికారం కాదండి, ఉడకబెట్టి చేస్తారండి ఎండుమిర్చితో. అది పోర్మాబిళ్ళ బద్వేల్లో ఉన్న వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. నేనైతే ఒక 5 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 10 రెమ్మలు తెల్లగడ్డలు తీసుకున్నాను. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. 8 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంతేనండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇది మనం ఒక విజిల్ పెడితే చాలండి. చూడండి, ఈ విధంగా ఉడికిపోతే చాలండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఎండుమిర్చి సగం ఆనియన్స్ వేసుకున్నాను. దీన్ని మెత్తగా పేస్ట్ మాదిరి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ మాదిరి చేసుకోవాలి. ఇప్పుడు మిగిలింది ఉంది కదండి, ఒక్క పల్స్ అలా ఒక్కసారి గ్రైండ్ తిప్పుకున్నామంటే చాలండి. కొంచెం బరకగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తం కారం మొత్తం మనం కలిసిపెట్టేట్లుగా కలుపుకోవాలండి. ఈ విధంగా కారం ఎంతమందికి తెలుసండి? ఇక్కడ ఇది పోర్మాబిళ్ళ బద్వేలు, కడపలో కూడా మేబీ వేసుకోవచ్చు. నేనైతే పోర్మాబిళ్ళ బద్వేల్ రాయలసీమలో చూశానండి. చూడండి, ఈ విధంగా కనిపిస్తుండాలి ఆనియన్స్ అనేటివి. ఈ విధంగానే పచ్చిమిర్చి కూడా వేసుకొని చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దోశ వేసుకుందాము. దోశ వేసుకున్న తర్వాత మనము ఒక సైడ్ కాలనివ్వాలండి. ఆయిల్ వేసుకోవాలి బాగా. దోశ ఎప్పుడు కూడా ఈ విధంగా హోల్స్ వస్తేనే చాలా స్మూత్గా ఉంటుందండి. చూడండి అంతగా బాగా ఎర్రగా కాలిందో. రెండో వైపు కూడా కాల్చుకొని, ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కారం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి ఎలా ఉందో. రెండో వైపు తిప్పుకున్నామండి. రెండో వైపు కూడా కాలిపోయింది. ఇప్పుడు కారం అప్లై చేసుకుంటున్నాం. మొత్తం పూసేయాలండి. మొత్తం ఈవెన్గా పూసుకున్న తర్వాత పప్పుల పొడి ఉంటుంది కదండి, పప్పుల పొడి చల్లుకోవాలి. ఈ విధంగా పప్పుల పొడి తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కడవ నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ అండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్లో నాకు తప్పకుండా చెప్పండి. మీకు ఇలాంటి పాతకాలం నాటి ఈ విధంగా కారాలు పచ్చళ్ళు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా చూపిస్తాను. నా దగ్గర అయితే లాట్స్ ఆఫ్ ఉన్నాయండి పాతకాలంవి, చాలా బాగుంటాయండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదండి.